ప్రస్తుతం బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2021లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది. వందల మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అటు ఇటు మాట మార్చింది, ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేసింది, తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టింది. కానీ మొదటి నుంచి కూడా కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ 2007లో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ గడ్డ నుంచి మేము తీర్మానం చేసినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడ్డ నాడు ఆ జేఏసీలో